అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక దారులుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీళ్లు. ముందు భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, రాజు నేల మీద పడున్నాడు రక్తపు మడుగులో. యు ఆర్ ఎ వెరీ గుడ్ షాట్ అని నవ్వి, ప్రాణానికి ఆపద లేకుండా మనిషి కొన్నాళ్లపాటు కదలకుండా షూట్ చేశావు, 3 గుళ్ళు అంటూ మోకాళ్ల మీదికి వంగి పరీక్ష చేసి, 2 పిక్కలలో 1 తొడలో, అందుకే అంత రక్తం, ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు డాక్టర్. మూలుగుతున్నాడు రాజు. ఎలాగూ చంపుతారు, ఎందుకు ఈ శ్రమ కూడా అడిగాడు రాజు. ప్రస్తుతం నీ ప్రాణానికి చాలా విలువ ఉన్నది అన్నాడు శ్రీకాంత్. రాజుని సర్జరీ గదిలో ఉంచి లాలన, డాక్టర్ శ్రీకాంత్ బయటికి వచ్చారు. డాక్టర్ మనుషులలో ఒకతను వచ్చి ఒక కవరు ఇచ్చాడు. శ్రీకాంత్ చదివి, లాలన, మనం అపజయం పొందాం, ప్రాణాలతో ఈ దేశాన్నించి తప్పించుకుంటే అదృష్టవంతులం అవుతాం అన్నాడు. ఏం జరిగింది అడిగింది లాలన ఆదుర్దాగా. లాలనికి జవాబు చెప్పకుండా డాక్టర్ శ్రీకాంత్ టెలిఫోన్ తీశాడు. హలో, ఐజీ ఆఫీసా? డిటెక్టివ్ యుగంధర్ గారు ఉన్నారా? నా పేరు డాక్టర్ శ్రీకాంత్. వెంటనే ఆయనతో మాట్లాడాలి. ఎస్. లాలన ప్రశ్నార్థకంగా చూసింది. యుగంధర్ మరణించలేదు. ఇప్పుడే వార్త వచ్చింది మన మనిషి ద్వారా, అంతకన్నా చెడు వార్త వచ్చింది అని. ఎస్. హలో యుగంధరా, ఇక దాపరికం అనవసరం. ఇంటర్పోల్ ఏసియాటిక్ డివిజన్ చీఫ్ గ్రహం వచ్చారని, మైక్రోఫిల్మ్ డీకోడ్ చేశారని తెలుసు. నన్ను పట్టుకునేందుకు మీరు బయలుదేరుతున్నారా? జస్ట్ 1 సెకండ్. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. నా ఇల్లు చాలా పెద్దది. పెద్ద ప్రహారీ గోడ, గేటు ఉన్నాయి. నా దగ్గర నిపుణులైన ఎలక్ట్రానిక్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీ ఏజెంట్ రాజు కూడా ఉన్నాడు. అంతేకాదు, మేము ఎత్తుకు వచ్చిన 62 మంది యువతులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఈ ఇంటి ప్రాంతాలకి వచ్చారా, ఈ ఇల్లు ఆ క్షణంలోనే పేలిపోతుంది. డైనమైట్ పెట్టించాను. అది పేలటానికి ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఏర్పాటు చేశాను. అవును యుగంధర్, వాళ్లతో పాటు మేము మరణిస్తాము. తప్పదు. మీ చేతుల్లో చిక్కటం కన్నా చావే మేలు. అది మా సిద్ధాంతం అన్నాడు డాక్టర్. డాక్టర్ శ్రీకాంత్, అనవసరమైన భయాలు పెట్టుకుని ఇతరులను చంపి మీరు మీ బలగం చావనవసరం లేదు. మా దేశంలో గూఢచారులను కూడా చంపము. విచారణ జరిపి శిక్ష విధిస్తాము, అంతే. దయచేసి గొడవ చేయకుండా సరెండర్ అవ్వండి అన్నాడు యుగంధర్. తెలుసు యుగంధర్, మీది డెమోక్రసీ అని, న్యాయానికి ధర్మానికి విలువ ఇస్తారని, బుద్ధుడు గాంధీ పుట్టిన దేశమని. అదంతా దేనికి? రాజుని నా పార్ట్నర్ లాలన షూట్ చేసింది అన్నాడు డాక్టర్ శ్రీకాంత్. అంటే రాజు? డోంట్ వరీ, రాజు ఇంకా చావలేదు. పిక్కలలో 2 గుళ్ళు, తొడలో 1 గుండు తగిలాయి. బాగా గాయపడ్డాడు. గుళ్ళు తీసేశాను. ప్రమాదమేమీ లేదు. థ్యాంక్స్, మీ వృత్తి ధర్మం మాననందుకు. థ్యాంక్స్ అవసరం లేదు యుగంధర్, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. నేను ఉన్న ఇంటికి డైనమైట్ పెట్టానని, క్షణంలో పేలిపోయే ఏర్పాట్లు చేశానని చెప్పానుగా. ఇక నా షరతు వినండి. నేను, లాలన, మాతో పాటు రాజు, ముగ్గురం మా కారులో ఈ ఇంట్లోంచి బయలుదేరతాము. రాజు తల మీద పిస్తోలు పట్టుకుని తయారుగా ఉంటుంది లాలన. నా చేతిలో ఇల్లు పేల్చడానికి అవసరమైన ఎలక్ట్రానిక్ కంట్రోల్ పెట్టుకుంటాను. స్విచ్ నొక్కానంటే ఆ ఇల్లు పేలిపోతుంది. ఇటువంటి పరికరాలున్నాయని మీకు నేను చెప్పనవసరం లేదనుకుంటున్నాను అన్నాడు డాక్టర్ శ్రీకాంత్. విషయం చెప్పండి, వింటున్నాను. మేము ఆ ఇంట్లోంచి వెళుతున్నప్పుడు మీ ఇష్టం. మీరు, ఐజీ గ్రహం, ఇంకా ఎందరు పోలీసులు అవసరమైతే అందరూ గేటు దగ్గర నిలబడి మాకు వీడ్కోలు ఇవ్వండి. ఆ ఇంటి గేటు ప్రాంతానికి కానీ, ప్రహారీ గోడ దూకటానికి కానీ ప్రయత్నం చేశారంటే ఆటోమేటిక్ సర్క్యూట్ బ్రేక్ అయ్యి ఇల్లు పేలిపోతుంది. అటువంటి పిచ్చి పనులు చేయకండి. 62 మంది యువతుల ప్రాణాలని బలి ఇవ్వకండి. తర్వాత అడిగాడు యుగంధర్. మా కారుని వెంబడించటం, కార్లలోనో, మోటార్ సైకిళ్లలోనో, హెలికాప్టర్లలోనో, విమానాలలోనో అటువంటి పనులేమీ చేయకూడదు. చేస్తే ఆ క్షణమే ఎలక్ట్రానిక్ స్విచ్ నొక్కుతాను. ఆ ఇల్లు పేలిపోతుంది.
రాజుని కారులోనే చంపేస్తాను. "ఉమ్, ఇంకా?" అన్నాడు యుగంధర్. "ఆ ఇంటి ఎలక్ట్రానిక్ మెయిన్స్కి మేము కంట్రోల్స్ కనెక్ట్ చేయలేదు. బ్యాటరీలు ఏర్పాటు చేశాము. సరిగ్గా 3 గంటలలో బ్యాటరీలలో కరెంట్ అంతా అయిపోతుంది. 3 గంటల తర్వాత ఏ ఆపద లేకుండా మీరు నా ఇంట్లోనికి వెళ్ళి ఆ యువతులను విడిపించవచ్చు." "మరి రాజు?" అడిగాడు యుగంధర్. "మేము గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత రాజుని వదిలేస్తాము." "రాజుని చంపరని ఏమిటి నమ్మకం?" అడిగాడు యుగంధర్. "రాజుని చంపితే మాకు ప్రయోజనం ఏమిటి? చంపము. హామీ ఇస్తున్నాను. నా మాట మీరు నమ్మాలి. అంతే. ఆలోచించుకోండి. ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి." 62 మంది యువతుల ప్రాణాలు, రాజు ప్రాణం ఒకవైపు, నేను లాలన మీకు చిక్కడం ఒకవైపు. ఏది మీకు వివేకమైన పనో మీరే నిర్ణయించుకోండి అని డాక్టర్ శ్రీకాంత్ రిసీవర్ పెట్టేశాడు. అసలు ఈ డాక్టర్ శ్రీకాంత్ ఎవరు? ఆ యువతులని ఎందుకు అంత దారుణంగా హత్య చేయించాడు? ఆ హత్యలకి కొకైన్ లాంటి మత్తుమందులు పంచిపెట్టడానికి సంబంధం ఏమిటి? నాకంతా గందరగోళంగా ఉంది అన్నాడు ఐజీ. అవును, ఈ క్షణం వరకు నాకు అంతా గందరగోళంగానే ఉంది. ఇప్పుడే ముఖ్యమైన అంశాలు అర్థమయ్యాయి. నేను గ్రహించినవి, ఊహించినవి చెబుతాను. పుండరీకాక్షయ్యది అమ్మాయిల్ని సరఫరా చేసే వృత్తి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలలో కొంతకాలం పాటు ఉన్నాడు. పోలీసుల దృష్టిలోనికి రాగానే ఆ ఊరిలోంచి వెళ్ళి ఇంకొక ఊరిలో తన వృత్తి ప్రారంభించేవాడు. అలా మద్రాసు నగరం చేరుకున్నాడు. డాక్టర్ శ్రీకాంత్ భారతీయుడు కాదు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని భారతీయుడులా తయారయ్యాడు. కానీ నిజంగానే అతను గొప్ప సర్జన్. అతను ఏ దేశం గూఢచారో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఊహించగలరు. డాక్టర్ శ్రీకాంత్ భారతీయ భాషలు ధారాళంగా మాట్లాడగలడు. పుండరీకాక్షయ్య మద్రాసు చేరుకున్న తర్వాత ఆ వృత్తిలో అతనికి చాలా అనుభవము, నైపుణ్యము ఉన్నాయని, కొత్త కొత్త యువతులని రంగంలోనికి తీసుకురాగల సమర్థుడని డాక్టర్ శ్రీకాంత్కి తెలిసింది. డబ్బు కోసం ఏ నీచమైన పనినైనా చేయటానికి సందేహించని పుండరీకాక్షయ్య డాక్టర్ శ్రీకాంత్ ముఠాలో చేరాడు. డాక్టర్ శ్రీకాంత్ ఆజ్ఞానుసారమే నడుచుకునేవాడు. తల్లి, తండ్రి, ఇతర దగ్గర బంధువులు లేని యువతులని, అయినవారు ఉన్నా వాళ్ల గురించి చింతించని వారిని, అనాథ యువతులని ఎలాగో వలవేసి ఎలాగో వృత్తిలోనికి దింపి, కొన్నాళ్ల తర్వాత ఆ యువతులు అందమైన వారు, వృత్తిలో ఆరితేరిన వారు అయితే వారిని మరొక దేశానికి ఎగుమతి చేసేవారు. ఈ వ్యాపారంలో పుండరీకాక్షయ్య డాక్టర్ శ్రీకాంత్కి సహాయం చేసేవాడు. అయితే ఇది కేవలం సైడ్ బిజినెస్. అసలు కార్యక్రమం ఆ గూఢచారులది. మీకు గ్రహం చెప్పారుగా. ఆ యువతుల ద్వారా రకరకాల మత్తు కలిగించే మందులను వయసులో ఉన్న పురుషులకు ఇచ్చి వారిని ఆ మత్తు మందులకి దాసులను చేసి తర్వాత వారి ద్వారా ఇతరులకి ఆ మందులను సరఫరా చేసి కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో అధిక సంఖ్యాకులకి ఈ మత్తుమందు అలవాటు చేయటం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఈ మత్తుమందుకి అలవాటు పడితే మళ్ళీ ఆ అలవాటు నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఇక జయశ్రీ, సుమిత్రల హత్య విషయం. సుమిత్ర భర్త సత్యం సుమిత్రని తీసుకువెళ్ళిపోతాడని పుండరీకాక్షయ్య డాక్టర్ శ్రీకాంత్కి చెప్పాడు. సుమిత్ర ద్వారా అసలు విషయం సత్యంకి తెలిసి సత్యం ఎక్కడ అధికారులకు చెబుతాడో అని డాక్టర్ శ్రీకాంత్ భయపడ్డాడు. సత్యాన్ని హత్య చేయిస్తే అనుమానం పుండరీకాక్షయ్య మీదకి వెళ్ళి కంప అంతా కదులుతుంది. అందువల్ల సుమిత్రని హత్య చేయించాలనుకున్నాడు. భయం కొద్దీ జయశ్రీ నిజం ఎవరితోనైనా చెబుతుందేమోనని జయశ్రీని ఇంకొక దేశానికి ఎగుమతి చేస్తానన్నాడు డాక్టర్ శ్రీకాంత్. కానీ పుండరీకాక్షయ్య అంగీకరించలేదు. పుండరీకాక్షయ్య గురించి డాక్టర్ శ్రీకాంత్కి భయం లేదు. ఆ రాత్రి ఇద్దరిని పంపించాడు పుండరీకాక్షయ్య ఇంటికి. తెల్లారగట్ల పుండరీకాక్షయ్య షికారుకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ జయశ్రీని, సుమిత్రని గాఢ నిద్రలో ఉండగా చెరకు కత్తితో పొడిచి చంపేశారు. ఇతర యువతులు భయపడటానికి రక్తం గోడలకి పూసి భయంకర దృశ్యం కల్పించారు. సత్యం కత్తిని సుమిత్ర వక్షస్థలంలోంచి తీసిన తర్వాత పుండరీకాక్షయ్య కనకమ్మలు రాగానే కత్తి అక్కడే పారేసి పారిపోయాడు. ఆ 2 హత్యలు ఎవరు చేశారో పుండరీకాక్షయ్య గ్రహించాడు. కానీ ఆ నేరం సత్యం మీదికి రావాలనే దురుద్దేశంతో ఆ 2 కత్తులని పుండరీకాక్షయ్య ఎక్కడో పారేశాడు. ఆ విషయం కనకమ్మకి తెలియదు. రాజు పుండరీకాక్షయ్యని బెదిరించాడు. బహుశా బలప్రయోగం చేసి ఉంటాడు.
తనని రాజు చంపేస్తాడేమోనని బెదిరిపోయి పుండరీకాక్షయ్య రాజుకి నిజమంతా చెప్పేశాడు. అన్ని రహస్యాలు తెలుసుకున్న రాజు ఆ తొందరలో తన కత్తి, సిగరెట్ లైటర్ ఆ గదిలో మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంతేకాదు, తనకై తను దర్యాప్తు చేయాలని, కాత్యాని కాపాడాలని రాజు ఒంటరిగా డాక్టర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్లకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి తను తెలుసుకునే విషయాలు చెప్పి ఉంటే రాకపోవడమే మంచిదైంది. కాత్యాని రక్షించాలని డాక్టర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాడు. అంతకుముందే రాజు పుండరీకాక్షయ్య ఇంట్లోనికి వెళ్ళటం శ్రీకాంత్ ముఠా మనిషి చూసి డాక్టర్ శ్రీకాంత్కి చెప్పాడు. రాజు పుండరీకాక్షయ్య నుంచి రహస్యాలు తెలుసుకుని ఉంటాడని అనుమానించి రాజు బయటికి రాగానే తన మనిషిని ఆడవేషంలో కనకమ్మల ఆ ఇంట్లోనికి పంపించి పుండరీకాక్షయ్యని హత్య చేయించాడు డాక్టర్ శ్రీకాంత్. రాజుకి నాకు మనస్పర్ధలు కలిగాయని డాక్టర్ శ్రీకాంత్ గ్రహించాడు. అయినా ఎందుకైనా మంచిదని రాజుని ఒక కంట కనిపెట్టడానికి మనుషులను నియమించాడు డాక్టర్ శ్రీకాంత్. రాజు నా వద్దకు కానీ పోలీసు వద్దకు కానీ వెళ్లే ప్రయత్నం చేసి ఉంటే నడి రోడ్డు మీదే కాల్చి చంపేసేవారు రాజుని. అంతేకాదు, మిగతా స్త్రీలు ఎవరైనా నిజం అధికారులకు చెప్పేస్తారేమోనని అందరికీ జయశ్రీ, సుమిత్రలు ఘోరంగా హత్య చేయబడిన ఫోటోలను పంపించి బెదిరించాడు. ఆ బెదిరింపు లక్ష్యపెట్టని రాధని, రోజీని హత్య చేయించాడు. ఆఖరికి ఎప్పుడైతే మిగతా స్త్రీలకి మనం రక్షణ ఏర్పాటు చేశామో అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ బెదిరిపోయాడు. ఏ స్త్రీ అయినా భయపడి నిజం చెప్పేస్తుందేమోనని చాలా సాహసంగా 62 మంది స్త్రీలని ఎత్తుకుపోయాడు. ఇప్పుడు ఆ 62 మంది స్త్రీల ప్రాణాలు, రాజు ప్రాణం ఒకవైపు, తను తన సహకర్త లాలన ప్రాణాలు ఒకవైపు అని బేరం పెడుతున్నాడు అని చెప్పడం ముగించాడు యుగంధర్. పత్రికా విలేకరుల సమావేశం రద్దు చేయించాడు. ఏమిటి మీ సలహా? అడిగాడు ఐజీ. థ్యాంక్ యూ, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు అని టెలిఫోన్ తీశాడు. హలో, యుగంధర్ హియర్. డాక్టర్ శ్రీకాంతా? మేము ఒక నిర్ణయానికి వచ్చాము. మీరు మీ ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరతారో చెప్పండి. ఆ సమయానికి నేను, పోలీసు బలగము మీ ఇంటి గేటు ముందు నిలుచుని మీకు వీడ్కోలిస్తాము. నోనో, మిమ్మల్ని ఆపటానికి పట్టుకోవటానికి ప్రయత్నించము. తెలుసుగా, అలా ప్రయత్నిస్తే ఎందరి ప్రాణాలు పోతాయో అన్నాడు యుగంధర్. వెరీ గుడ్, మాట తప్పరని అనుకుంటున్నాను. తప్పితే దట్ ఈజ్ ఇనఫ్ అన్నాడు యుగంధర్. సరిగ్గా ఇంకొక గంటలో బయలుదేరుతాను. మరొక్కసారి అంటున్నాడు శ్రీకాంత్. చెప్పనవసరం లేదు. మిమ్మల్ని వెంబడించటానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యము అన్నాడు యుగంధర్. తన అనుచరులందరినీ హాల్లోనికి పిలిపించాడు డాక్టర్ శ్రీకాంత్. డియర్ కామ్రేడ్స్, మన పథకం పారలేదు, తలకిందులైంది. అందరం పోలీసులకు చిక్కే ప్రమాదంలో ఉన్నాము అన్నాడు. శ్రీకాంత్ అనుచరులు 20 మంది, ఏజెంట్ 3తో సహా ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు. మిమ్మల్ని ప్రమాదానికి గురిచేసి నేను తప్పించుకుని పారిపోతున్నానని అనుకోకండి. ఇంకొక అరగంటలో నేను, లాలన, మాతో యుగంధర్ అసిస్టెంట్ రాజును కూడా తీసుకువెళుతున్నాము. మేము బయలుదేరి వెళ్ళిన 3 గంటల తర్వాత యుగంధరు, పోలీసులు ఇంట్లోనికి ప్రవేశిస్తారు. మీరెవరూ వాళ్ల మీద దౌర్జన్యం చేయకండి. వాళ్ళని రానివ్వండి. మిమ్మల్ని అరెస్టు చేయరు, వాళ్ళు వదిలేస్తారు అన్నాడు శ్రీకాంత్. ఎందుకు వదిలేస్తారు? అడిగాడు ఏజెంట్ 3. అందుకే రాజుని మా కూడా తీసుకుని వెళుతున్నాము. మిమ్మల్ని 20 మందిని వదిలేస్తేనే రాజుని వదులుతామని, లేకపోతే రాజుని చంపేస్తామని బెదిరిస్తాను. మమ్మల్ని నిజంగా వదిలేస్తే ఆ విషయం మీకెలా తెలుస్తుంది? అడిగాడు 3. నీకు ఒక్కడికే తెలుసు మన రహస్య విమానాశ్రయం. మీకోసం నేను కాచుకుని ఉంటాను. యుగంధర్ మరియు పోలీస్ సిబ్బంది మిమ్మల్ని వెంబడించకుండా, మిమ్మల్ని ఆటంకపరచకుండా ఉండేందుకు హెచ్చరికలు ఇస్తాను వాళ్ళకి అన్నాడు శ్రీకాంత్. ఏర్పాట్లన్నీ చేశారా? అడిగాడు యుగంధర్. నేనే స్వయంగా చేశాను. ఇదిగో మీరు అడిగినవి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. దాదాపు 100 మైళ్ళ వరకు సిగ్నల్ వినిపిస్తుందట. గుడ్, పదండి అన్నాడు యుగంధర్. సరిగ్గా సాయంకాలం 5 గంటలైంది. డాక్టర్ శ్రీకాంత్ ఇంటి ముందు 6 పోలీస్ వ్యాన్లు, 4 పోలీస్ జీపులు, ఐజీ పోలీస్ వ్యాన్ వచ్చి ఆగాయి. గేటుకి 2 పక్కల వరుసగా పోలీసులు బారులుగా నిలుచున్నారు. గేటుకి కొంచెం దూరంలో ఐజీ, డిఐజీ, యుగంధర్, గ్రహం, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు నిలుచుని ఉన్నారు. 5 గంటల 5 నిమిషాలకి గేటు తెరుచుకున్నది. ఎవరూ తెరవలేదు. రిమోట్ కంట్రోల్తో తెరవబడింది.
వేగంగా కాదు, నెమ్మదిగా మెర్సిడీస్ బెంజ్ కారు వస్తోంది. ముందు డ్రైవింగ్ సీట్లో డాక్టర్ శ్రీకాంత్, పక్కన యుగంధర్ అసిస్టెంట్ రాజు, వెనక సీటులో లాలన. రాజు తల మీద వెనక పిస్తోల్ ఆనించి పట్టుకుని కూర్చున్నది లాలన. కారు గేటు దగ్గరికి వచ్చింది. క్షణం ఆగి ముందుకు కదిలింది. వెంటనే గేటు మూసుకున్నది. కారు స్పీడు వేగం పెరిగింది. శ్రీకాంత్ కరకరమని గేర్స్ మార్చాడు. తన ముందు నుంచి కారు వెళ్ళిపోతుంది. ఇక ఆలస్యం చేయటానికి వీల్లేదు. అంతేకాదు, గురి తప్పకూడదు. అంతేకాని పెద్ద చప్పుడు కూడా కాకూడదు. చేతిలో ఉన్న చిన్న అగ్గిపెట్టెంత ఒక డబ్బా లాంటి దాన్ని వెళ్ళిపోతున్న ఆ కారు బంపర్ మీదికి విసిరాడు యుగంధర్. యుగంధర్ అలా విసురుతున్నప్పుడు అందరూ ఊపిరి బిగబెట్టారు. కారుకు తగులుతుందా? బంపర్కి అతుక్కుంటుందా? మ్యాగ్నెట్ ఉన్నది ఆ డబ్బాకి. అయినా గురి తప్పి కింద పడిపోతే? మరీ గట్టిగా విసిరితే చప్పుడైతే? ఏదీ కాలేదు. ఆ డబ్బా బంపర్కి అతుక్కున్నది. పరీక్షగా చూస్తే గాని ఎవరికీ కనిపించదు. బంపర్లాగే అది వెండిలా మెరుస్తోంది. కారు వేగంగా ట్రంక్ రోడ్డు మీద పోనిచ్చాడు శ్రీకాంత్. పక్క నుంచి వెనక నుంచి కార్లు, బస్సులు, లారీలు, సైకిళ్ళు, స్కూటర్లు, ఎద్దుల బళ్ళు వెళుతున్నాయి. ఈ వాహనాలలో పోలీసులు కానీ అంటోంది లాలన. ఆ భయం లేదు. అన్ని ఏర్పాట్లు చేసే వ్యవధి ఇవ్వలేదు నేను వాళ్ళకి. అంతేకాక మనని ఆపితే ఇక్కడ రాజుని, అక్కడ 20 మంది స్త్రీలని బలి ఇస్తామనే భయం ఉండదు. 3 గంటల వరకు మనకి ఏ ప్రమాదమూ లేదు అన్నాడు శ్రీకాంత్. మరి ఆ తర్వాత? అడిగింది లాలన. శ్రీకాంత్ నవ్వాడు. మనం ఆకాశంలో ఎగిరిపోతాం. మరి మన అనుచరులు? శ్రీకాంత్ మళ్ళీ నవ్వాడు. వాళ్ళు గొడవ చేయకుండా ఉండేందుకే అలా చెప్పాను. అంతే. వాళ్ళు పోలీసులకు చిక్కినా మనకి ఇబ్బంది లేదు. వాళ్ళ కోసం మనం కాచుకోవటం ఫూలిష్నెస్. యుగంధర్ సమర్థతని మరీ అంత తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఈ రాజుని ఇక్కడెక్కడో కాల్చి శవాన్ని రోడ్డు పక్కన? అడిగింది లాలన. అవును, అది వివేకమైన పనే. కానీ అంతకన్నా వివేకమైన పని మనం విమానం ఎక్కేంత వరకు రాజుని ప్రాణాలతో ఉంచటం. ఏ క్షణాన ఏమవుతుందో. రాజు ప్రాణాన్ని బేరం పెట్టడానికి రాజు ఆఖరి క్షణం వరకు బ్రతికే ఉండాలి అన్నాడు శ్రీకాంత్. కారు స్పీడ్ పెరిగింది. డిఐజీ, మీరు ఇక్కడే ఉండండి. సరిగ్గా 3 గంటలు కాచుకోండి. 3 గంటలు దాటగానే ఎందుకైనా మంచిది ముందు ఈ ఇంటి ఎలక్ట్రిక్ సప్లై మెయిన్ కట్ చేయించి తర్వాత హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి సరే అని చెప్పిన తర్వాత ఈ ఇంట్లోనికి ప్రవేశించి అందరినీ కస్టడీలోనికి తీసుకోండి. ఎవరినీ పారిపోనివ్వవద్దు అని యుగంధర్ ఐజీ కారు ఎక్కాడు. అది పోలీస్ కంట్రోల్ రూమ్. లౌడ్ స్పీకర్లోంచి బీప్ బీప్ అనే శబ్దం బాగా బిగ్గరగా వినబడుతోంది. టెలివిజన్ స్క్రీన్ లాంటి ఒక స్క్రీన్ మీద వరుసగా గీతలున్నాయి. అవి మద్రాసు నుంచి వెళ్లే రోడ్ల గీతలు. ఒక గీత మీద ఒక నల్లని చుక్క వేగంగా కదులుతోంది. మీ ఎలక్ట్రానిక్ నిపుణులని మెచ్చుకోవాలి. స్వల్పకాలంలో అన్ని ఏర్పాట్లను చేశారు. నేను శ్రీకాంత్ కారు బంపర్ మీదకి విసిరినది ఎలక్ట్రానిక్ సిగ్నల్ క్యాప్సూల్. శబ్దాన్ని బట్టి కారు ఎటు వెళుతున్నది, ఎంత వేగంగా వెళుతున్నది తెలుసుకోవచ్చు. చూడండి ఐజీ, ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద వెళుతోంది. వ్యాసరపాడుకి దగ్గరవుతోంది. మిస్టర్ గ్రహం, మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే అన్నాడు యుగంధర్. అవును, కానీ డాక్టర్ శ్రీకాంత్ని, ఆ యువతిని ఎలా పట్టుకుంటారు? రాజుని ఎలా రక్షిస్తారు? మీ పథకం నాకు తెలియటం లేదు అన్నాడు గ్రహం. సార్జెంట్ శివం చాలా సమర్థుడు. అతనికి అప్పచెప్పాను ఆ పని అన్నాడు యుగంధర్. వాట్? ఒక సార్జెంట్కా? అడిగాడు ఐజీ. సార్జెంట్ శివన్ ఒక ట్రాన్స్పోర్ట్ లారీని తీసుకుని గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద వెళుతున్నాడు. అతని లారీకి కూడా ఎలక్ట్రానిక్ సిగ్నల్ని ఏర్పాటు చేశాము. అతనికి శ్రీకాంత్ కారు సిగ్నల్ వినబడుతోంది. మనకి సార్జెంట్ లారీ నుంచి ఇంకొక రకమైన సిగ్నల్ బర్రబరమని వినబడుతోంది అన్నాడు యుగంధర్. వినబడితే? అడిగాడు స్వరాజ్యరావు స్క్రీన్ వైపే చూపిస్తూ. చూడండి ఏం జరుగుతుందో. చుక్క వేగంగా వెళుతోంది కదా, అది శ్రీకాంత్ కారు. వెనక ఏదో గుర్తు చూపిస్తూ కదులుతున్నట్లుంది. అది సార్జెంట్ లారీ అంటున్నాడు యుగంధర్. చుక్కకి బాగా దగ్గర అయింది లారీ. ఆ కారు రోడ్డు పక్కకి జరిగినట్లు చూపిస్తోంది. లారీ కాస్త తికమకయ్యి వెళ్ళి ఆ పక్కకి తగిలింది. శ్రీకాంత్ కారుని సూచించే చుక్క కదలటం లేదు. లారీని సూచించే యారో కూడా కదలటం లేదు. ఏమైంది? అడిగాడు ఐజీ. చిన్న యాక్సిడెంట్, పెద్దది కాదు.
లారీ మెర్సిడెస్ బెంజ్ కారుకి గీసుకున్నది. కారు బంపరు లారీ బంపర్కి ఇరుక్కున్నది, అంతే. డాక్టర్ శ్రీకాంత్కి అనుమానం వస్తే, డోంట్ వరీ, అనుమానం రాదు. క్షణంలో సంభాషణ వినబడుతుంది. సార్జెంట్ శివం కూడా ప్రత్యేకంగా తయారు చేసిన మైక్రో ఎలక్ట్రానిక్ ట్రాన్సిస్టర్ని తీసుకువెళ్ళాడు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి. డామ్ యూ ఫూల్, కళ్ళు కనిపించటం లేదు. ఎవడిచ్చాడు నీకు డ్రైవింగ్ లైసెన్స్? శ్రీకాంత్ అరుపు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.